ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 5 o'clock అయింది అండ్ నేను ఇప్పుడే నా హెయిర్ని వాష్ చేసుకున్నాను. సో యాక్చువల్లీ ఎందుకంటే ఈరోజు మాకు నైట్ ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది. నా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతుంది. అది ఎక్కడ అంటే యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, వర్ష రితిక ఫేవరెట్ ప్లేస్ పార్క్ తీసుకెళ్తాను కదా నేను, మా ఇంటి దగ్గరలో ఉన్న. సో ఆ పార్క్లోని ఈరోజు వాళ్ళు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో మేము ఈవినింగ్ అక్కడికి వెళ్తాం, ఐ మీన్ నైట్ మేము పార్టీకి వెళ్తాం అన్నమాట. సో తను నా ఫ్రెండ్, యాక్చువల్లీ ఏంటంటే నా నైబర్ ఫ్రెండ్ అన్నమాట తను. సో వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి ప్రెజెంట్ అందుకనే నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. సో ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు. ప్రోగ్రామ్ 7:30 ఆ టైంకి కదా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు రెడీ అవుతాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే నేను ఖాళీయే. ఇంకా వర్ష రితిక వాళ్ళకి నేను ఇప్పుడు పాలు ఇస్తాను. 5 o'clock అయింది కదా, కాసేపు వీళ్ళు పాలు ఇచ్చిన తర్వాత మేబీ వీళ్ళు పడుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ఈ పూట మధ్యాహ్నం టైంలో పడుకోవడం మానేశారు. ఈవినింగ్ టైము పాలు తాగిసిన తర్వాత ఒక 1 hour పడుకుంటున్నారు. సో నైట్ అందుకే లేట్ అయిపోతుంది వీళ్ళు పడుకోవడంతో. ఇప్పుడు వీళ్ళు చూపిస్తాను నేను వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అదిగోండి రితిక అక్కడ ఉంది, కనిపించిందా మీకు? రితు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. అండ్ వర్షని చూపిస్తాను చూడండి. ఇదిగోండి వర్ష ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎక్కి కూర్చుని ఉంది. గిఫ్టా? ఓకే. సో గిఫ్ట్ ఇంకా మేము ప్యాకింగ్ చేయించలేదు. సో అదే గిఫ్ట్ చూపిస్తాను అని అంటుంది. సో అందుకే నేను గిఫ్ట్స్ అప్పుడే చూపించను, ప్యాకింగ్ అయిపోయిన తర్వాత, లేదంటే ముందే తెలిసిపోతుంది కదా. ఆబ్వియస్లీ ఈ వీడియో మీకు ఆ బర్త్డే అయిపోయిన తర్వాత అవుతుంది అనుకో, బట్ నేను అయినా చూపించలేదు. అండ్ వర్షకి రితికాకి వాళ్ళ డాడీ న్యూ ఇయర్ గిఫ్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి. సో వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఫోన్స్ కావాలి అది ఇది అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళ డాడీ న్యూ ఇయర్ గిఫ్ట్ మాట, అది నేను మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు మీకు గిఫ్ట్ చూపిస్తున్నాను. సో గిఫ్ట్ వచ్చేస్తే ఇది. అండ్ ఇది చూసారు కదా ఎలా ఉందంటే కిటీ సేస్ ఐ లవ్ యూ అండ్ యాక్చువల్లీ ఇది ఫోన్ అంటే ల్యాండ్ లైన్ ఫోన్ అండ్ మొబైల్ ఫోన్, దీంతో పాటు మైక్ అండ్ పియానో. సో ఇవేంటంటే మనకి పిల్లలకి చక్కగా ఆడుకోవడానికి బాగుంటుంది కదా. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ కూడా మాకు ఫోన్స్ కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ కావాలి అని అడుగుతున్నారు. సో అందుకనే వీళ్ళ కోసం ఇది వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ మనకి రాసుకోవడం ఉంది 3+ ఏజ్, అంటే లేకపోతే బిలో పిల్లలకి అయితే కొంచెం ఇరిపేస్తారని. సో ఇది ఫ్యామిలీ గేమ్స్. అండ్ దీని కాస్ట్ ఎంతో నాకు తెలీదు. దీని మీద అయితే ప్రైస్ 764 అని ఉంది, బట్ ఎంత అనేది నాకు తెలీదు. నేను శ్రీధన్ కనుక్కోవాలి. సో నాకు తెలీదు, ఇందాకే తీసుకొచ్చారు. అందుకే ఇది ఓపెన్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వీళ్ళిద్దరూ కూడా మంచి టైం పాస్ ఇంకా ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చారు అనమాట. ఎందుకంటే గర్ల్ బేబీస్కి ఫేవరెట్ కలర్, గర్ల్స్కి ఆబ్వియస్లీ మనకి ఫేవరెట్ కలర్ పింక్ కలర్, దాని తగ్గట్టుగానే తీసుకొచ్చారు. సో ఇది ల్యాండ్ లైన్ ఫోన్, ఎంత బాగుందో చూడండి, క్యూట్గా ఉంది కదా. సో ఇది చక్కగా మనం ఇలా మాట్లాడుకోవడానికి. అండ్ బ్యాటరీస్ వేసుకోవాలి, నేను వేస్తాను, మీకు సౌండ్ కూడా తెలుస్తుంది కదా. బాగుంటాయి పిల్లలు ఆడుకోవడానికి. సో ఇదొకటి. అండ్ ల్యాండ్ లైన్ వచ్చేసి వర్షదంట. అండ్ ఈ క్యూట్ మొబైల్ ఫోన్ వచ్చేసి ఇది రితికాది. సో ఇదేంటంటే నెక్స్ట్ ఇది మైక్. సో మనం సాంగ్స్ అవి పాడడానికి ఆటోమేటిక్గానే మ్యూజిక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పియానో. దీని మీద ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, నెంబర్స్ కూడా ఉన్నాయి, బాగుంటుంది పిల్లలు చదువుకుంటూ ఆడుకోవడానికి. సో ఇది వాళ్ళ డాడీ న్యూ ఇయర్కి రితికాకి వర్షకి గిఫ్ట్ అన్నమాట. ఎలా ఉంది, నచ్చిందా మీకు? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాగుందా లేదా అనేది. ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు, దాంతో నేను మీకు క్యాప్చర్ చేస్తాను చూడండి. అండ్ ఇది వర్షకి అండ్ రితికాకి వాళ్ళ డాడీ న్యూ ఇయర్ గిఫ్ట్. సో అది ఓపెన్ చేసేసాం కదా. సో వాళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. అందులో పియానో, ల్యాండ్ లైన్ మొబైల్ లాగా, నెక్స్ట్ సెల్ ఫోన్, మైక్ ఒకటి ఇచ్చారు. సో సూపర్గా వాళ్ళకి నచ్చింది, అందుకనే చక్కగా ఆడుకుంటున్నారు. ఫోన్స్ చేసుకోవడం, ఇద్దరికిద్దరు మాట్లాడుకోవడం అలా చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు, మేము కూడా చాలా హ్యాపీ అయిపోయాం అన్నమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కదా. సో అదిగోండి ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే రెడీ అయిపోయాను. సో పార్టీ ఉందని చెప్పాను కదా, బర్త్డే పార్టీ. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేస్తే నేను ఇది పటియాలా డ్రెస్ వేసుకున్నాను. ఇది ఏ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ అండ్ దీంతో పాటు పింక్ కలర్ కాంబినేషన్ దుప్పటా వచ్చింది. అండ్ ఇది వచ్చేస్తే పటియాలా ప్యాంట్. సో మీకు ఫుల్ పిక్ నేను పోస్ట్ చేస్తాను లాస్ట్లో చూడండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇవి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ 120 రూపీస్. సో సింపుల్ మేకప్, జస్ట్ పఫ్ హెయిర్ స్టైల్ వేసేసి హెయిర్ లీవ్ చేసేసుకున్నాను. సో ఇది నా మేకప్.
అండ్ వర్ష రితిక వచ్చేసి నేను ఆల్రెడీ మీకు నెక్స్ట్ దీని తర్వాత వాళ్ళు చూపిస్తాను. వాళ్ళిద్దరికీ కూడా సేమ్ ఫ్రాక్సే వేసాను అనమాట. వర్ష బర్త్డే రోజు ఫ్రాక్స్ ఇద్దరికీ వేశాను. అండ్ ఇది మా ఇంటి దగ్గరే కాబట్టి సో తొందరగానే వెళ్ళిపోతున్నాము. 5 మినిట్స్ పడుతుంది అంతే, పార్క్ దగ్గరే కదా. ఆల్రెడీ మాకు లేట్ అయిపోయింది ఎందుకంటే శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి తను కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయిపోయింది. సో కేక్ కటింగ్ అయిపోయి ఉంటుంది. మేము వెళ్ళిన తర్వాత మీకు అదంతా కూడా నేను చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. అండ్ ఇవే వర్ష రితిక అవుట్‌ఫిట్, బర్త్‌డే అవుట్‌ఫిట్. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది వర్ష బర్త్‌డే రోజున మేము తీసుకున్నాం మ్యాక్స్‌లోని. ఆల్రెడీ నేను ఇది వీడియో కూడా చేశాను కదా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫ్రాక్స్ వేశాను వీళ్ళకి. సో చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో కదా. అప్పుడంటే వాళ్ళకి హెయిర్ ఉంది. కొంచెం ఇప్పుడు హెయిర్ తక్కువ ఉంది కదా. అయినా కూడా చూడండి ఇద్దరు ఎంత క్యూట్‌గా ఉన్నారో కదా రితిక, వర్ష. వర్షకైతే కొంచెం అది పొట్టయింది. రితికకైతే కరెక్ట్ సరిపోయింది. అంటే కొంచెం ఇద్దరు కూడా కొంచెం హైట్ పెరిగారు కదా. సో అది కొంచెం రితిక చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో చూడండి. నేను డ్రెస్ చూపించమని అన్నాను. నేను ఎంత బాగా తిరుగుతుందో కదా. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వర్ష కూడా ఇద్దరు సూపర్‌గా నచ్చింది ఆ డ్రెస్ వాళ్ళకి మాత్రం. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము నైట్‌కి పార్టీ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేస్తే వర్ష రితిక ఆడుకునే పార్క్ నేను చెప్పాను కదా. సో ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్ మాకు. సో ఇదిగోండి అవుట్‌ఫిట్స్ ఇద్దరు కూడా చక్కగా బెలూన్స్ వాటితో బర్త్‌డే పార్టీస్ అంటే మెయిన్‌గా ఎంజాయ్ చేసేది పిల్లలే కదా ఎక్కువ. సో ఇది బాబు, బర్త్‌డే బాబు తినే. సో తిను నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. తిని పేరు వచ్చేస్తే ముద్దు పేరైతే టింకు. సో ఫోటో షూట్స్ బర్త్‌డే రోజు పాపం పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు అందరూ వచ్చి హ్యాపీ బర్త్‌డే విషెస్ చేయడం గానీ, లేదా ఎత్తుకోవడం గానీ అని చేస్తారు కాబట్టి కొంచెం చిరాకుగా ఫీల్ అవుతారు. సో అందుకే అలా వదిలేసారనమాట. సో తనే నా ఫ్రెండ్. తన పేరు వచ్చేస్తే భావన. సో వాళ్ళ హస్బెండ్. అండ్ ఫొటోస్ దిగుతున్నారు మేము వెళ్ళేసరికి. సో నెక్స్ట్ మేము వెళ్తాం అన్నమాట. చాలా బాగుంది. డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. సో ఫుల్ పిక్ నాది అడిగారు కదా చాలామంది డ్రెస్. సో ఇదే యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చేస్తే నేను నా లాస్ట్ ఇయర్ నా బర్త్డే డ్రెస్ ఇది. పటియాలా డ్రెస్. ఇది నేను జగదాంబ క్వీన్స్ బొటిక్‌లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేస్తే 2200 ఎంతో. కలర్ కాంబినేషనే నాకు మెయిన్ నచ్చి నేను తీసుకున్నాను. చూడండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కదా. సో అదిగోండి వర్ష, రితిక, నేను, శ్రీధర్. సో మా ఫ్యామిలీ పిక్ అవుతుంది తీసుకుంటున్నాం అన్నమాట. బర్త్‌డే బాయ్ అయితే నేను ఎత్తుకున్నాను వాడిని. నో చక్కగా పర్లేదు నేను ఎత్తుకుంటే ఏడవలేదు. వర్ష వచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్తుంది. అండ్ రితిక కూడా హ్యాపీ బర్త్డే చెప్పింది. సో చక్కగా బాగా ఎంజాయ్ చేసాం మేము మాత్రం. ఈవినింగ్ టైం కదా. సో ఓపెన్ గ్రౌండ్ కాబట్టి ఇది పార్క్‌లో కాబట్టి చాలా బాగుంది. మంచి చల్లగాలి ఇదంతా వేయడం ఇదంతా కూడా మాకు చాలా చాలా బాగా నచ్చింది. సో సూపర్‌గా ఎంజాయ్ చేశారు. వర్ష, రితిక వాళ్ళైతే మెయిన్ బాగా ఎంజాయ్ చేశారనమాట. పిల్లలకి బర్త్‌డే పార్టీస్ అంటే వాళ్ళే కదా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు నేను డిన్నర్‌కి వెళ్తున్నాను. ఏ ఐటెమ్స్ పెట్టారనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి.
10 o'clock అవుతుంది. వర్షకి, రితికాకి పాలు ఇచ్చేసాను. వాళ్ళు ఆ రూమ్‌లో ఉన్నారు. సో, పాలు తాగేసి ఇంక పడుకొని పోవడమే. నేను ఇంక వీడియోని ఎండ్ చేసేసి ఈ రోజుతో ఈ వ్లాగ్‌ని సో, అందుకే వీడియో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సో, పార్టీ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఐటమ్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. సో, మేకప్ అంతా రిమూవ్ చేసేసుకుని నా స్కిన్ కేర్ కూడా నేను అయిపోయింది. నైట్ స్కిన్ కేర్ ఫేస్ వాష్ చేసేసుకుని టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అండ్ లిప్స్కి లిప్ బామ్ అప్లై చేసేసాను. సో అయిపోయింది నైట్ స్కిన్ కేర్ నాది. సో ఇంకా పడుకొని పోవడమే. సో అయితే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాని తర్వాత మీరే ఫస్ట్ వీడియో చూడొచ్చు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.